హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో వివో V50లో ఒక స్పెషల్ వేరియంట్ని లాంచ్ చేస్తున్నారు. దీని పేరు వివో V50 ఇలైట్ ఎడిషన్ అని చెప్తున్నారు. సో ఈ బాక్స్లో ఏముంటుంది అండ్ దీని ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ఒక 1 month బ్యాకే వివో V50 లాంచ్ అయింది మన ఇండియాలో. సేమ్ అదే ఫోను, బట్ దీంట్లో ఒక స్పెషల్ వేరియంట్ లాగా తీసుకొచ్చారు. బాక్స్ మనకి ఎక్స్ సిరీస్ ఫోన్ లాగా కొంచెం స్క్వేర్ బాక్స్ డిజైన్లో ఇచ్చారు, స్వీట్ బాక్స్ లాంటి డిజైన్. అండ్ పైన మనకి ఏఐ మెన్షన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు అన్ని ఫోన్స్లో మనకి 115 ఉన్న ఫోన్స్లో ఏఐ ఫీచర్స్ అనేవి సర్వసాధారణం, అన్ని బ్రాండ్స్లో వస్తూనే ఉంటాయి. అండ్ V50 కో ఇంజనీర్డ్ విత్ జైస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి మనకి V సిరీస్లో కూడా జైస్ ఆప్టిక్స్ని తీసుకొస్తున్నారు, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అనమాట. ఎందుకంటే మీకు 30,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో ఇంత బాగా కెమెరాస్ ఇచ్చే వేరే ఫోన్ మీరు చూడలేరు. ఎందుకంటే ఓన్లీ V సిరీస్ ఫోన్స్లో అది కూడా జైస్ వచ్చిన తర్వాతనే మీకు ఎంత క్వాలిటీ కెమెరాస్ అయితే వస్తున్నాయి మనకి. అండ్ ఇక్కడ ఇలైట్ ఎడిషన్ రాస్తుంది, వివో బ్రాండింగ్, బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్తో పాటు బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ బాక్స్లో ఆబ్వియస్గా మనకి V50 ఉంటుంది. మన దగ్గర వీళ్ళు ఈ ఇలైట్ ఎడిషన్లో ఇచ్చేది రోజ్ గోల్డ్ కలర్ అనమాట. ఇది చూడటానికి మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. రోజ్ పింక్ కలర్లో ఉంటుంది, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఒక 90 watts ఛార్జరు, Type-C కేబుల్. అలాగే ఈ ఇలైట్ ఎడిషన్లో స్పెషల్గా మనకు ఒక TWS బడ్స్ కూడా వీళ్ళు కాంబినేషన్లో ఇస్తున్నారు. సో ఇది ఒక కాంప్లిమెంటరీ అనుకోవచ్చు. ఇది వివో TWS 3E మోడల్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకి. ఇది ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 2,000 దాకా ఉంటుంది. సో ఇది మనకి కాంప్లిమెంటరీ లాగా దీంట్లో వస్తుంది అనమాట. సో అంతే, పెద్దగా ఏమీ ఉండవు దీంట్లో. మనకి ఒక TWS బడ్స్ ఎక్స్ట్రా వస్తుంది ఈ బాక్స్లో మనకి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మనకి రోజ్ గోల్డ్, రోజ్ పింక్ కలర్లో ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా సుప్రీంగా ఉంటుంది. గర్ల్స్కి చెప్పాను కదా, చాలా బాగా నచ్చుతుంది ఈ ఫోను. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఫినిషింగ్తో సూపర్గా ఉంటుంది. అండ్ ఇది 4 వైపులా కార్డ్ కరెక్ట్ డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని HBM 39 నిట్స్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది కాకుండా మనకి ఇది క్వాడ్ కర్వ్డ్ కాబట్టి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో మీకు చుట్టూ ఉన్నదేమో ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ దీంట్లో ఆరా రింగ్ ఉంటుంది. జస్ట్ లైక్ మనకి రింగ్ లైట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక దీంట్లో ఉంటుంది. ఫొటోస్ తీసుకునేటప్పుడు మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది చాలా బ్రైట్గా కూడా వస్తుంది. అంటే లో లైట్లో, బాగా టూ మచ్ లో లైట్లో కూడా మీకు మంచి క్వాలిటీ ఫొటోస్ దీని నుంచి మనకు వస్తాయి అనమాట. అండ్ జైస్ లోగో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, వివో బ్రాండింగ్. అండ్ టాప్లో మీకు సెకండరీ స్పీకర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే ఇక్కడ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, ఇవన్నీ రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో వచ్చినట్టే ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ కూడా వెరీ స్మాల్గా ఉంటుంది, అరౌండ్ 7.5 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా స్లిమ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, ఈ ఫోన్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి పెడతారు కదా, ఇంత తక్కువ బడ్జెట్లో మంచి కెమెరాలు అన్నీ బాగా ఇస్తున్నప్పుడు ఏదో ఒకటి డ్రాబ్యాక్ పెడతా ఉంటారు కదా. సో దీంట్లో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3ని అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ 12GB + 512GB వేరియంట్ ఫ్లిప్కార్ట్లోనే అరౌండ్ 40,000 దాకా ఉంది. ఇది మళ్ళీ స్పెషల్ ఇలైట్ ఎడిషన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇంకొక 1,000 రూపాయలు, ఇంకొక 2,000 రూపాయలు ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, స్పెషల్ బాక్స్ లాగా తీసుకొచ్చారు కాబట్టి. సో ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. సో LPDDR4 XRAM టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీ ఇస్తున్నారు. ఇది ఒక్కటి కొంచెం ఇక్కడ మీరు బాగా తగ్గించారు అని ఖచ్చితంగా చెప్పదగిన పాయింట్ అనమాట. అండ్ కమింగ్ టు ద రెగ్యులర్ పెర్ఫార్మెన్స్, రెగ్యులర్ టాస్క్లకి చాలా బాగా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ OS కూడా చాలా స్మూత్గానే ఉంటుంది. లేటెస్ట్ ఫన్ టచ్ OS మాత్రం చాలా స్మూత్గానే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ 2 కూడా మీకు జైస్ కొలాబరేషన్తోనే వస్తాయి. 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు 4K రికార్డింగ్తో పాటు జైస్ ఆప్టిమేషన్ దీంట్లో కూడా ఉంటుందన్నమాట. అండ్ పర్టికులర్గా మీరు 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో దీన్ని కంటే బెటర్ కెమెరా ఫోన్ అయితే మీరు ఖచ్చితంగా చూడలేరు. ఈవెన్ మీకు ఇంకొంచెం బెటర్ బ్రాండ్లలో ఉన్నా కానీ మీకు ఇంత మంచి కెమెరా క్వాలిటీ అయితే రాదు. పర్టికులర్గా వివో ఫోన్స్లో బాగా నచ్చేది అందరికీ కెమెరాస్. పర్టికులర్గా మీకు పెళ్లి ఫోటోలు, ఇలాంటి స్టైలిష్ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం
చాలా బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. కెమెరా శాంపిల్స్ చాలా వరకు ఇక్కడ మీకు పేస్ట్ చేస్తున్నాను చూడండి. సూపర్గా ఉన్నాయి కెమెరా శాంపిల్స్, పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఫిల్టర్స్ కావచ్చు, అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపిల్స్ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ దీంట్లో మీకు ది బెస్ట్ కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తుంది 30,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో. ఈ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే వీళ్ళు చేయలేదు. అండ్ ఈ ఫోన్లో ఇంకొక కాంప్రమైజ్ కూడా చేయని విషయం ఏంటంటే, ఇంత తక్కువ స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్లో కూడా వీళ్ళు 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇది చాలా ప్లస్ పాయింట్. ఇది కూడా చాలా చాలా మంచి పాయింట్ అనమాట. మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. IP68, IP69 కూడా ఉంది దీనికి. కాకపోతే మీకు 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ప్రాసెసర్ ఒక్కటి కొంచెం బెటర్ తీస్తే ఇంకా బాగుండేది అనేది నా పాయింట్ అనమాట. ఈ స్పెషల్ ఎడిషన్లో మీకు కొత్తగా ఏమనిపించిందని కింద కామెంట్లో రాయండి. ఒక TWS బడ్సే మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది, అంతకంటే పెద్దగా దీంట్లో ఏమీ లేదు. ప్రైస్ ఆఫ్లైన్లో దీనికి రకరకాల ఆఫర్లు పెట్టి అమ్ముతూనే ఉంటారు, స్పెషల్ ఎడిషన్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఆఫ్లైన్లో మంచి సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వివో V50 ఇలైట్ ఎడిషన్కి సంబంధించిన ఓవరాల్గా దీంట్లో ఉన్న పాయింట్స్ అనమాట. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ మీకు ఈజీగా అర్థమైనని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ అఫీష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.